నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మనం తరచుగా ప్రపంచ పటాన్ని చూసినప్పుడు అది స్థిరంగా పూర్తి స్థాయిలో ఉందని నమ్ముతాం. అయితే ప్రతి దేశానికి దాని సరిహద్దులు, జెండా మరియు సార్వభౌమాధికారం ఉన్నాయని భావిస్తాం. కానీ ఈ 21వ శతాబ్దంలోనూ ఇంకా స్వాతంత్రం కోసం పోరాడే దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? నిజమే. ఇప్పటికీ మనం అంతిమంగా భావించే ఈ ప్రపంచ పటం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. పాత సామ్రాజ్యాల అవశేషాలు ఇంకా ప్రపంచంలోని కొన్ని మూలాల్లో సుదీర్ఘ నీడలను వేస్తున్నాయి. అయితే అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరు వాటిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలో ఇంకా 17 నాన్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీలు లేదా స్వయం పాలన లేని భూభాగాలున్నాయి. ఈ ప్రాంతాలు యూకే, అమెరికా, ఫ్రాన్స్ మరియు న్యూజిలాండ్ వంటి దేశాల పాలనలు ఉన్నాయి. వలసవాద యుగం ముగిసిపోయింది అనుకుంటే అది పొరపాటే. ఇక ఈ ప్రపంచ పటం జాబితా కేవలం ఒక పేపర్ మాత్రమే కాదు, ఇది ప్రపంచం ఇంకా పూర్తి చేయని ఒక చారిత్రక బాధ్యతకు సాక్ష్యం. ఈ 17 భూభాగాల కథలను ఒకే ఘటన కట్టకుండా వాటి విభిన్న పరిస్థితులను, సంఘర్షణలను మరియు ప్రత్యేకమైన సంస్కృతులను వివరిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ 17 భూభాగాల జాబితాలో కొన్ని కేవలం పరిపాలనాపరమైన చిక్కులు కాదు, అవి తీవ్రమైన భౌగోళిక రాజకీయ సంఘర్షణలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఫాక్లాండ్ దీవుల కథనం దీనికి అత్యంత శక్తివంతమైన ఉదాహరణ. అర్జెంటీనా ఈ దీవులను తమవని వాదిస్తూ మాల్వినాస్ అని పిలుస్తుంది. 1982లో ఈ వివాదం ఒక భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అయితే ఈ ప్రాంతంలో నివసించే ప్రజల మాట ఏమిటి? 2013లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 99.8% మంది ప్రజలు బ్రిటిష్ పాలనలోనే కొనసాగాలని ఓటు వేశారు. ఇది చారిత్రక హక్కులకు, అక్కడ నివసించే ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి మధ్య ఉన్న సంఘర్షణను స్పష్టంగా చూపిస్తుంది. యూరోప్లో స్పెయిన్ కొన వద్ద ఉన్న చిన్న బ్రిటిష్ భూభాగం జిబ్రాల్టర్ పరిస్థితి కూడా అసాధారణమైనది. చారిత్రకంగా స్పెయిన్ తమ సార్వభౌమాధికారం కోసం వాదిస్తున్నప్పటికీ జిబ్రాల్టర్ ప్రజలు బ్రిటిష్ వారిగా ఉండడానికే మొగ్గు చూపుతారు. అయితే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడం ఈ ప్రాంతానికి కొత్త సవాళ్లను తెచ్చింది. జిబ్రాల్టర్ మరియు స్పెయిన్ మధ్య కఠినమైన సరిహద్దు ఏర్పడే ప్రమాదం వచ్చింది. ఇది అక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఆచరణాత్మక అవసరాల దృష్ట్యా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇది జిబ్రాల్టర్ పాక్షికంగా షెంజెన్ ప్రాంతంలో భాగం చేస్తుంది. ఇది సార్వభౌమాధికారంపై రాజీ పడకుండానే ఒక కొత్త ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆఫ్రికాలోని చివరి కాలనీగా పిలువబడే పశ్చిమ సహకార కథ మరింత విషాదకరమైనది. 1976లో స్పెయిన్ ఈ ప్రాంతం నుండి నిష్క్రమించిన తర్వాత మొరాకో మరియు స్వాతంత్రం కోసం పోరాడుతున్న పోలిసారియో ఫ్రంట్ మధ్య ఘర్షణ మొదలైంది. ఐక్యరాజ్య సమితి ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చినప్పటికీ అది ఎన్నడూ జరగలేదు. ఈ భూభాగాలు కేవలం పటంలోని కొన్ని చుక్కలు కావు, అవి మానవ కష్టాలు మరియు రాజకీయ పోరాటాలకు కేంద్రాలు. సంస్కృతి, ఉనికి ఎంపిక ఈ జాబితాలో సంఘర్షణలు మాత్రమే లేవు, అద్భుతమైన మానవ కథలు మరియు ప్రత్యేకమైన జీవన విధానాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రాంతమైన ఫిట్కెన్ దీవి కథ దీనికి మంచి ఉదాహరణ. కేవలం 42 మంది జనాభా ఉన్న ఈ దీవి 1789లో ప్రసిద్ధ బౌంటీ నౌకపై తిరుగుబాటు చేసిన వారి వారసులకు నిలయం. ఈ చిన్న సమాజం తమ ఉనికి కాపాడుకోవడానికి పోరాడుతోంది. ఫిట్కెన్ ప్రజలు స్వాతంత్రం కోరుకోవడం లేదు, బదులుగా తమ సంస్కృతి మరియు సమాజాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నారు. మరోవైపు అమెరికన్ నమోవా ప్రజల కథనం భిన్నమైనది. ఇక్కడ ఫా అసమోవా అనే ప్రాచీన సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. ఈ సమాజం ఐగా మరియు మతాయి వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది. వారు అమెరికన్ జాతీయులు, కానీ పుట్టుకతో పౌరులు కాదు. వారి భూమిని అమెరికాకు అమ్మలేదు, కేవలం లీజుకు ఇచ్చారు. వారి కోసం నిజమైన స్వాతంత్రం అంటే జెండా లేదా ఐక్యరాజ్య సమితిలో సీటు కాదు, తమ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రాంతాలు ఎందుకు స్వతంత్ర దేశాలుగా మారడం లేదో ఈ కథనాలు వివరిస్తాయి. ఆర్థిక స్థిరత్వం, రక్షణ హామీలు లేదా తమ చిన్నపాటి సమాజాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష వల్ల పెద్ద దేశాలతో కలిసి ఉండడమే వారికి సురక్షితమైన ఎంపికగా అనిపిస్తుంది. కొన్ని భూభాగాల భవిష్యత్తు ఇంకా ఊగిసలాటలో ఉంది. ఫ్రాన్స్ పాలనలో ఉన్న న్యూ కాలెడోనియా దీనికి ప్రధాన ఉదాహరణ. ఈ ప్రాంతంలో స్వాతంత్రం కోసం 3 సార్లు ప్రజాభిప్రాయ సేకరణలు జరిగిన ప్రజలు ఫ్రాన్స్తోనే ఉండాలని ఎంచుకున్నారు. ఇటీవల ఫ్రెంచ్ రిపబ్లిక్లో అంతర్భాగంగా న్యూ కాలెడోనియా రాష్ట్రం అనే కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. ఇది ఒక చారిత్రాత్మక రాజీగా అనిపించిన స్వాతంత్ర అనుకూల వర్గాలు దీన్ని తిరస్కరించాయి. ఈ ఉదాహరణ సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు ఎంత సున్నితంగా ఉంటాయో చూపిస్తుంది. బయటి భౌగోళిక రాజకీయ సంఘటనల ద్వారా వాటి భవిష్యత్తు నాటకీయంగా మారవచ్చు. జిబ్రాల్టర్పై బ్రెగ్జిట్ ప్రభావం దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ. దశాబ్దాల తరబడి స్తంభించినట్టు అనిపించిన ఈ పరిస్థితి ఒక పెద్ద ప్రపంచ మార్పుతో కరిగిపోయింది, ఒక కొత్త పరిష్కారానికి దారితీసింది.
ఇది ఈ భూభాగాలను కేవలం చరిత్రలోని మిగిలిన అంశాలుగా కాకుండా వర్తమాన ప్రపంచ వ్యవహారాల్లో ముఖ్యమైన భాగంగా చేస్తుంది. ఇక ఈ 17 ప్రాంతాల కథలు భిన్నమైనవి, సంక్లిష్టమైనవి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.